వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. దీంతో ఏపీకి వెల్లువల పెట్టుబడులు వస్తున్నాయి. గత అనుభవాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది. పెట్టుబడుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధానంగా ఆదాయాన్ని బట్టే ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను ఆకట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు బారులు తీరటంతో అటు ఉద్యోగ అవకాశాలు, ఇటు రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెంచుకునే దిశగా కూటమి ప్రభుత్వం చకచకా పావులు కదుపుతున్నది. వచ్చే 5 ఏళ్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చేలా వ్యూహం పన్నింది కూటమి సర్కార్. ఇటీవల ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించిన పాలసీలను ప్రకటించింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ప్రోత్సాహకాలను ప్రకటించింది కూటమి సర్కార్. ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అనుమతులను సులభతరం చేసింది. భూ కేటాయింపులు, ఇతర రాయితీలను అందించేందుకు కూడా నిర్ణయించింది. ఇక సీఎం చంద్రబాబు నేతృత్వంలో సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నమెంట్ అనే నినాదాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అన్ని అనుమతులు వేగవంతంగా జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. గతంలో ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. కానీ వాటన్నింటినీ సరళతరం చేసింది కూటమి సర్కార్. పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే వీలైనంత త్వరగా అనుమతుల మంజూరు, రాయితీల ప్రకటన వంటివి చేస్తోంది. దీంతో చాలా మంది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. కొద్ది రోజుల కిందట మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటించారు. ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం చేసుకుంది. ఫాక్స్కాన్, శాంసంగ్, హావెల్స్, డిక్సన్ టెక్నాలజీ వంటి కంపెనీల సీఈఓలతో చర్చలు కూడా జరిపింది. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం టాటా గ్రూప్ 40,000 కోట్లు పెట్టుబడులు పెట్టబోతుంది. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లను స్థాపించబోతుంది. మరోవైపు ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ 1,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది. సెరెంటిటీ గోల్డ్ కంపెనీ 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టబోతుంది. ఇలా ఏపీ పెట్టుబడులకు వేదికగా నిలుస్తుంది. మున్ముందు మరిన్ని కంపెనీలు ఏపీకి క్యూ కట్టే అవకాశం కూడా ఉంది.